ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి. నమస్తే. సో ప్రస్తుతం ఇప్పుడు మనం మళ్ళీ ఒక 5 years బ్యాక్ డౌన్ ది లేన్ వెళ్దాం. రైట్. ఎగ్జాక్ట్గా 2020 మనకి మార్చ్ 5 years బ్యాక్ వెళ్ళినట్లయితే మనకి రోడ్స్ అన్నీ నిర్మానుషంగా ఉండినవి, ఒక్క మనిషి కూడా తిరగలేదు, ఎవరింట్లో వాళ్ళు ఉన్న టైంలో, కోవిడ్ టైంలో. సో అప్పటికి ఇప్పటికి మార్కెట్ చేంజెస్ అండ్ అప్పుడు పెట్టిన వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అనేది? డెఫినెట్గా అండి, మార్చి 21 అందరికి గుర్తుండిపోద్దండి. మార్చి 21, 22 మార్కెట్ బాటం అవుట్ అయింది అప్పుడే అనమాట. అప్పటి నుంచి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది అనమాట. అండ్ కోవిడ్ తో న్యూస్ తోటి ప్రపంచం అంతా బాగా వణికిన టైం అనమాట. సైకలాజికల్ గా ఏ ఎసెట్స్ టూ మచ్ కొలాప్స్ అయిపోయినాయి. అండ్ మార్కెట్ అయితే నిఫ్టీ ఆల్వేస్ 4,500 పాయింట్స్ కరెక్షన్ అయింది. నిఫ్టీ 7,600 అండి. 7,600. ఇప్పుడు మనం ఎంత 23కి వచ్చాం. చూడండి ఎంత ఉందో. అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ స్మాల్ క్యాప్ నిఫ్టీ కానీ అన్ని దారుణంగా డ్రాప్ అయిన ఇయర్ అనమాట అప్పుడు. అండ్ ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ పరిచయం చేసింది కూడా ఆ టైమే. ఈవెన్ కిడ్స్ కూడా జూమ్ అలవాటు చేసిన టైమ్స్ కూడా అదే. యాక్చువల్ ఇండియా ఇంత డిజిటల్ గా స్ట్రాంగ్ అవడానికి కారణం కూడా ఈ కోవిడ్ అనమాట. అవును, ఆ టైంలో ప్యానిక్ లాగా ఆ టైంలో ఎంత ఇలా కనిపించినా సరే ఇండియన్ రిటైలర్స్ అందరూ కూడా స్టాక్ మార్కెట్ లో ఫస్ట్ టైం సీరియస్ గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసింది అప్పుడే. అందుకని ఇండియన్ స్టాక్ మార్కెట్ రెండుగా డివైడ్ చేయొచ్చు. 1875 స్టార్ట్ అయింది ఇండియన్ స్టాక్ మార్కెట్. అప్పటి నుంచి కోవిడ్ దాకా ఒకటి, కోవిడ్ కంచి 5 సంవత్సరాలు ఒకటండి. అంతకుముందు ఇంత అవేర్నెస్ లేదండి. మార్కెట్ అంటే ఇంత అవేర్నెస్ లేదు. అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు చాలా మంది తెలీదు. అసలు ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ ఏంటి అన్నారండి స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు కూడా. అంతగా అవేర్నెస్ లేదు ఇప్పటికీ కొంతమంది. బట్ ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి ఈ మీడియా పుణ్యం అంటూ చాలా బాగా అవేర్నెస్ వచ్చింది. అంటే జియో వాళ్ళు తక్కువ రేటుకి టారిఫ్ తోటి డేటా ఇవ్వటం, అండ్ ఫోన్స్ 4G 5G లాంచ్ అవ్వటం, అంటే కోవిడ్ తర్వాత డిజిటలైజేషన్ పెరగటం అన్ని తోడైపోయి బాగా పెరిగిందండి. అప్పుడు పర్సన్స్ కూడా డిజిటల్ కి ఎక్కువగా అటాచ్ అయింది కూడా అదే టైం కదా. అవును, మనం అప్పుడు రిఫరెన్స్ గా కనుక తీసుకుంటే మనం కొన్ని మిడ్ క్యాప్ ఫండ్స్ కనుక చూసాం అనుకోండి, మార్చి 23 నుంచి ఇప్పుడు మార్చి 21, 25 ఇప్పుడు దాకా చూసుకుంటే మీరు లంసంలో కనుక పెట్టుంటే కనుక అందరికి మ్యూచువల్ ఫండ్స్ లో యావరేజ్ మీద మిడ్ క్యాప్స్ అండి 30 నుంచి 38% వచ్చింది. 30 నుంచి 38%. ఇది ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 5 months నుంచి కంటిన్యూస్ పడుతున్నా సరే స్టిల్ ఈ రోజు రిఫరెన్స్ గా తీసుకుంటే కోవిడ్ మార్చి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే 2020 మార్చి 23 నుంచి ఇప్పుడు మార్చి 21 వరకు డేటా తీసుకుంటే తక్కువ అంటే 30, ఎక్కువ అంటే 38% దాకా వచ్చినాయి అండి. అదే ఎస్ఐపీలో పెట్టిన వాళ్ళకి కూడా ఈవెన్ 21 నుంచి 24% వచ్చింది. ఇంత వాలటిలిటీ ఇప్పుడు ఉన్నా సరే. ఓకే, సో మంచి వెల్త్ క్రియేట్ చేసిందండి ఆ టైంలో. ఈవెన్ స్మాల్ క్యాప్స్ వాళ్ళు కూడా, స్మాల్ క్యాప్ మనం చూసుకున్నాం అనుకోండి, స్మాల్ క్యాప్స్ అయితే ఇంకా ఎక్కువ వచ్చిందండి. ఆల్మోస్ట్ 51% దాకా వచ్చింది స్మాల్ క్యాప్స్ కొన్ని. 51%. మీరు కనుక లంసంగా పెట్టుంటే కనుక క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు కనుక 52% అండి ప్రయాణం యావరేజ్ మీద. ఇంత డ్రాప్ అయిన తర్వాత కూడా. అంటే తక్కువ అంటే ఆదిత్య బిర్లా స్మాల్ క్యాప్ ఫండ్ అండి 31% ప్రయాణం చొప్పున వచ్చింది. 31 వచ్చింది తక్కువ అంటే. అంటే ఆ టైంలో చూసిన వాళ్ళకి అది ప్యానిక్, ఇంకా మార్కెట్ ఎక్కడ పడిద్దో అన్నారు. కానీ ఈ మార్చి 23 నుంచి ఇంక బాటం అవుట్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి పెరగడం స్టార్ట్ అయిందండి. ఇక కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. ఎవరికి ఏం అర్థం కాలేదు కోవిడ్ పెరుగుతుంది, స్టాక్ మార్కెట్ ఏందని. అంటే అప్పుడు హ్యూమన్ కి కూడా సస్టైన్ లేదు కదా, హ్యూమన్ ఉంటాడో లేదో అనేది కూడా తెలియదు. అయినా కానీ కొన్నారంటే అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ ఎప్పుడు ఫ్యూచర్ ని ముందే ఊహించుకొని ముందు మూవ్ అవుతుంది. అంటే మార్కెట్ పాయింట్ ఆఫ్ లో కోవిడ్ అప్పుడు మార్చి నుంచి బాట అవుట్ అయిపోయింది కదా. అంటే దీనికి ఏప్రిల్ మే నుంచి తెలుసు వీళ్ళు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు, త్వరలో కోవిడ్ కేసులు తగ్గుతున్న విషయం. అందుకని కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, మార్కెట్ పెరుగుతుంది, రెండు ప్యారల్ పెరుగుతూనే ఉన్నాయి. మనకి వ్యాక్సినేషన్ వచ్చింది సెప్టెంబర్ లో అండి. అది వచ్చిన కానీ మార్కెట్ ఆగిపోయింది పెరగటంగా. మనం ఏమనుకుంటాం అంటే వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి ఇక మార్కెట్ బాగా పెరిగిద్దేమో అనుకుంటాం. ఆల్రెడీ పెరిగింది కదా, ఇది డిస్కౌంట్ అయిపోద్ది ఆల్రెడీ, మళ్ళీ కొత్తగా పెరగదు. అందుకని నువ్వు న్యూస్ బేస్ మీద నువ్వేం చేయలేవు, వాల్యూమ్ ప్రింట్ అవుతుంటేనే ఏమైనా చేయగలుగుతాం. బయటికి న్యూస్ వచ్చే లోపే మొత్తం డిస్కౌంట్ అయిపోతా ఉంటాయి. అండ్ ఆ కోవిడ్ అప్పుడు ఆ 1 month లో పెయిన్ ఎంత ఉందో పర్టికులర్ గా, ఆ తర్వాత విత్ ఇన్ 1 month కి రికవర్ ఆ స్పీడ్ అయిందండి. అందుకని ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడాలంటే బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అని చెప్పాలి. మ్యూచువల్ ఫండ్స్ ఒక్కసారి బీభత్సంగా ఎస్ఐపీలు బీయింగ్ చేశారు. అంటే స్టాక్స్ మీరు ఏది పెట్టుకునే అమౌంట్ వచ్చేసింది. ఆ టైంలో అది చాలా రిస్క్ లా కనిపించింది. ఇప్పుడు కనుక చూస్తే కనుక అది పెద్ద ఆపర్చునిటీ మిస్ అయ్యారనిపిస్తుంది ఆ టైంలో. కోవిడ్ తర్వాత మళ్ళీ డిస్కౌంట్ చేయాలంటే మళ్ళీ ఇప్పుడు నడుస్తున్నాయండి. అంత లేదు, బట్ సివియర్ అంతకంటే ఎక్కువ ఉంది ఇప్పుడు. ఇంకా కోవిడ్ అంటే లుక్ లైక్ ఒక ఇంజక్షన్ లాగా,
ఇలా గుచ్చి ఇలా Push up. తీస్తే ఆ పెయిన్ చాలా డీప్ గాను టెంపరీ. ఇప్పుడు అలా కాదు, అక్టోబర్ నుంచి పట్టడం స్టార్ట్ అయింది మార్కెట్. ఈ 1 week లో రిలీఫ్ వచ్చిందనే కానీ అదర్వైజ్ 5 కంటిన్యూస్ మంత్స్ లాస్. ఈ పెయిన్ మరి ప్రొలాంగ్డ్ పెయిన్, డీపర్ పెయిన్ అనమాట. ఆ టైంలో అలా కాదు, డీప్ వచ్చినా సరే విత్ ఇన్ 3 monthsకి అయిపోయింది. ఇక మార్చి నుంచి పెరుగుతూనే ఉంది మార్కెట్, పెరుగుతూనే ఉంది. సెప్టెంబర్ దాకా చాలా పెద్ద ర్యాలీ జరిగింది. అండ్ ఊహించండి 7,600 నిఫ్టీ, ఇక మళ్ళీ మనం చూడలేము 7,600 అంత చూడలేము మనం. ఇప్పుడు రీసెంట్ డీప్ అంటే కట్ అయిపోయింది అక్కడ 22,000 వరకు. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు మనం 20,000 మరి అంత అయితే మళ్ళీ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. 20,000 కట్ అవడం అందులో హాఫ్ కూడా అది కాదు, ఎందుకంటే ఎకానమీ పెరిగింది, డిస్ప్లేషన్ పెరిగింది, కొన్ని సెక్టర్స్ పుట్టినాయి అప్పుడు. ఇంకా అండ్ జనాలకి అవేర్నెస్ వచ్చేసింది. అండ్ కోవిడ్ పుణ్యం అంటూ టూరిజం ఎక్కువైపోయింది. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ పుణ్యం అంటూ రూరల్ డెవలప్మెంట్ బాగా జరిగింది. అప్పుడు వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పటికీ కొన్ని సెక్టర్లు కంటిన్యూ అవుతుందని ఊహించండి. ఇప్పటికీ ఆన్లైన్ లెర్నింగ్ యాక్సెప్ట్ చేశారు, ఆన్లైన్ వర్క్స్ ని యాక్సెప్ట్ చేశారు, అండ్ డ్యూయల్ ఇన్కమ్ స్టార్ట్ అయింది. చాలా థాట్ ప్రాసెస్ మార్చింది కోవిడ్. అండ్ మార్చి 23rd లోయెస్ట్ బాటం టచ్ అయింది మార్కెట్. ఆ రోజు నుంచి ర్యాలీ పెరుగుతూనే ఉంది. ఇంకా ఇట్స్ గుడ్, వన్ ఆఫ్ ది మెమరీస్ అనమాట ఈ వీకెండ్ లో. హాయ్, మీరు స్టాక్ మార్కెట్ కి కొత్త, లేదా మీరు మార్కెట్ లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్ గా ఉందా? అండ్ స్టాక్ మార్కెట్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్ లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ లో కనుక లాంగ్ టర్మ్ లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours, టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు.